द्वैत भकृर्चितं सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ముక్తి ఎలా వస్తుంది అంటూ నేను శిష్యుడు అడిగాడు, అది తెలుసుకున్నాం. ఈరోజు దానికి సమాధానంగా గురువుగారు ఏం చెప్తున్నారు, ఆత్మజ్ఞానమే మోక్షోపాయం అంటున్నారా లేదా అన్నది మనం తెలుసుకుందాం. 196, 197 శ్లోకాల్ని మనం ఈరోజు వినబోతున్నాం అనమాట. ముందుగా 196 శ్లోకాన్ని వినేద్దాం. శ్రీ గురురువాచ సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన త్రశృణు ప్రామాణికేన భవతి భ్రాంత్యా మోహితకల్పనా. ఇప్పుడు దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఏమంటున్నారు? హే విద్వాన్, ఓ ఈ విద్వాంసుడా, త్వయా నీ చేత సమ్యక్ బాగుగా పృష్టం ప్రశ్నించబడింది, తత్ ఈ కారణం వల్ల సావధానేన నిశ్చల మనస్సుతోటి శృణు వినుము, భ్రాంత్య భ్రమచేత, మోహిత కల్పన మోహింపబడిన వారి యొక్క రచన, ప్రామాణికి ప్రమాణము కలదిగా నా భవతి కాదు అంటున్నారన్నమాట. ఓ విద్వాన్, అడగవలసిన ప్రశ్నని అడిగావు నువ్వు, ఇక జాగ్రత్తగా విను. ఆలోచనలే మాయ వల్ల కల్పింపబడిన ఈ ఊహాజనితమైన విషయాలు సత్యంగా ప్రమాణంగా అంగీకరింపబడదగినవి కావు అంటూ జవాబిచ్చారాయన. మరి అంటే ఇక్కడ శిష్యుడి ప్రశ్న విన్న గురువుగారు ఇలా జవాబిస్తున్నారు కదా. జవాబు ఇవ్వబోతూ ఆయన ఏమంటున్నారంటే, ఇంతవరకు శ్రద్ధగా తార్కికంగా అతను అర్థం చేసుకున్న తీరుని, ఫలితంగా అతను వేసిన ప్రశ్నని మెచ్చుకుంటూ ఓ విద్వాన్ అని సంబోధించారనమాట. అయితే ఇక్కడ గురువు శిష్యుడిని మెచ్చుకుంటున్నారు. శిష్యుడు అడిగిన సందేహం సాధారణమైనదేమీ కాదు. అది అద్వైతంలో అత్యంత సూక్ష్మమైన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. అవిద్య అనాది అయితే జీవత్వం ఎలా నశిస్తుంది అంటూ కదా ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు గురువు ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని చెప్పబోతున్నారన్నమాట. భ్రమ వల్ల వచ్చిన భావనకు పరమార్థ సత్యం ఉండదు అన్నారాయన. మన మనస్సు అజ్ఞానం వల్ల అసత్యాన్ని సత్యంగా, అనిత్యాన్ని నిత్యంగా, శరీరాన్ని నేనుగా భావిస్తూ ఉంటుంది. ఇది అనుభవంలో నిజంలా కనిపిస్తుంది, కానీ పరమార్థంలో అది నిజం కాదనమాట. మనకి ప్రసిద్ధ ఉదాహరణ ఏమిటి దానికి అంటే, చీకట్లో తాడును చూసి పాము అనుకుంటారు, అప్పుడు భయం వేస్తుంది, చెమటలు పడతాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇవన్నీ అనుభవపరంగా నిజమే, కానీ మరి అక్కడున్న పాము నిజమా కాదా? అది భ్రాంత్యా మోహిత కల్పన అంటూ భ్రమ వల్ల కలిగిన తప్పుడు ఊహ అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే నేను శరీరం, నేను బాధపడుతున్నాను, నేను పుట్టాను, నేను చస్తాను, ఇవన్నీ ఆత్మపై ఏర్పడిన కల్పనలే. ఎలా అయితే రజ్జుపైన పాము అనే భావం ఎలా ఏర్పడిందో అలాగే అన్నమాట.
భగవద్గీతలో మనం అన్వయం చేకూర్చితే దీనికి జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి జీవులు మోహపడుతున్నారు. ఇది మోహిత కల్పనాభావానికి ప్రత్యక్ష అన్వయం ఏమిటంటే అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవహ అంటారు 5వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. మాయ వల్ల మనకి తప్పు దర్శనం కూడా కలుగుతుంది అంటున్నారు. ఎలాగా? మోహితం నా అభిజానాతి మామేభ్య పరమవ్యయం. మాయ వల్ల మోహితులైన ప్రజలు పరమాత్మను గుర్తించలేరు అని కూడా ఆయన చెప్పారన్నమాట. యత్ జ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ అంటారు. ఆ జ్ఞానం పొందిన తర్వాత మోహం మళ్ళీ రాదన్నారు ఆయన 4వ అధ్యాయంలో. జ్ఞానం వల్ల మనకి మోహనాశనం అవుతుంది అంటూ ఆయన అక్కడ స్పష్టం చేశారనమాట. మాయామాత్రామిదం ద్వైతం అంటారు మాండూక్య కారికలు. ఈ ద్వైత ప్రపంచం మాయ మాత్రమే అంటూ అది చెప్తారనమాట. మరి చాంద్యోగ్యం ఏం చెప్తోంది? మార్పులన్నీ నామరూప కల్పనలు మాత్రమే. వాచారంభానాం వికారో నామధేయం అంటారు చాందోగ్యం. నేహ నానాస్తి కించన అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ఇక్కడ నిజంగా ద్వైతం లేదు, ద్వైతం బ్రహ్మ వల్ల మాత్రమే కలిగింది అని. ఈ ప్రపంచ అనుభవం పూర్తిగా అబద్ధమేమి కాదు. అది వ్యావహారిక స్థాయిలో నిజమే, కానీ పరమార్థ స్థాయిలో అసత్యం. స్వప్నంలో మనం ఏడుస్తాం, అది స్వప్నంలో నిజమే. మేల్కొన్న తర్వాత అది పరమార్థంలో అసత్యం అన్నమాట. అలాగే సంసారం కూడా అంతే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అందరం కూడాను మోహిత కల్పనలోనే జీవిస్తున్నాం. డబ్బు ఉంటేనే ఆనందం, ఇతరుల అభిప్రాయం వల్లే నా విలువ, శరీర సౌందర్యమే జీవితం, సోషల్ మీడియా గుర్తింపే సంతోషం. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. భ్రాంత్యా మోహిత కల్పన అన్నారు. మనసు సృష్టించిన ఈ తప్పుడు గుర్తింపులే మన ఈ సంసార చక్రంలో బంధించేస్తున్నాయి. మనిషి బాధల్లో చాలా భాగం వాస్తవం వల్ల కాదు, వాస్తవం పైన ఊహ వల్ల మాత్రమే. ఒక మాటను తప్పుగా అర్థం చేసుకుని బాధపడిపోతాం, భవిష్యత్తును ఊహించుకుని భయపడిపోతాం, మనమే మనపై కథలను నిర్మించేసుకుంటాం. శ్లోకం ఏం చెప్తోంది? అన్ని ఊహలు సత్యము కావు అంటోంది. ప్రతి భావాన్ని పరిశీలించాలి మనం. ఇది నిజమా లేక మనసు కల్పించిందా? భ్రమ మనస్సులో వస్తోంది, సాక్షి అయిన ఆత్మలో కాదు అన్నది శాస్త్ర ప్రమాణాన్ని ఆశ్రయించి ఇంద్రియాలు మోసం చేయొచ్చు, మనస్సు భ్రమించవచ్చు. శృతి, గురువు, ఆత్మజ్ఞానము సత్యాన్ని చూపిస్తాయి కాబట్టి మనం వారిని పట్టుకోవాలి అంటూ చక్కగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. జీవత్వం పరమార్థ సత్యం కాదు. అసలు గురువు చెప్పేది అదనమాట. భ్రమ వల్ల, అవిద్య వల్ల తాత్కాలికంగా కనిపిస్తున్నది మాత్రమే అది తొలగిపోవచ్చు, మోక్షం సాధ్యమే అవుతుంది అప్పుడు అన్నాడు. ఈ శ్లోకం నిజంగా సాధకుడికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న బంధం పరమార్థ సత్యం కాదు, అది భ్రమ వల్ల వచ్చింది, జ్ఞానం వల్ల పోతుంది. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించు, మోక్షం ఏమీ అసాధ్యం కాదు. ఆ అవిద్య తొలగిపోతే సహజ సిద్ధమైన అసలు స్వరూపం కనబడుతుంది, అదే మోక్షం అన్నాశారు చాలా సింపుల్గా. ఇక్కడ స్వామీజీ వారిది చిన్నగా వివరణ వినేద్దాం. భ్రమలో ఉన్న బుద్ధి కల్పించే ఊహలను నిజంగా తీసుకోవాల్సిన పనేం లేదు. ఉపాధులు ఉన్నాయి అన్న ఆలోచన భ్రమ వల్లే కల్పింపబడుతుంది. ఈ ఉపాధితో తాదాత్మ్యం చెందడం అనేది దీని తర్వాత వచ్చే భ్రమ. అంతరంగంలోని అనిశ్చిత స్థితి వల్ల ఇవన్నీ ఊహించబడతాయి. స్వప్నంలో మనం చూసేదేది మెలుకున్నప్పుడు మనం బాధించదు. పంచభక్ష పరిమాణాలతోటి కలలో విందు ఆరగించినా మెలకు వచ్చినప్పటికీ ఆకలి తీరదు. ఈ విధంగా భ్రమ వల్ల ఊహింపబడేది నిజం కాదని స్పష్టంగా తెలుస్తోంది. నువ్వు చెప్పిందే నిజమైతే నీ తర్క ప్రకారం మోక్షం అసంభవం అని ఒప్పుకోవాలి అని గురువుగారు ఇంకా ఇలా అంటున్నారు. అసలు మనస్సు అనేదే ఒక భ్రమ, ఆ భ్రమ నుండి నువ్వు మిగిలిన వాటిని సృష్టించేసుకుంటున్నావు అంటూ ఆయన అక్కడ తేల్చారు. సత్య విషయమైన జ్ఞానం వచ్చినప్పుడు మాత్రం ఈ అవిద్య అంతరిస్తుంది. కాబట్టి ప్రియమైన వత్స, మోక్షం రాదు అనే భావన నిజం కాదు. అవిద్య అనాది అయినప్పటికీ దానికి అంతం మాత్రం ఉంది. సత్యం తెలియబడినప్పుడు అసత్యం ఉండడానికి ఆస్కారం లేదు అంటూ శిష్యుడికి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం రెండో దాంట్లో ఆయన ఏమంటున్నారు అన్నది కూడా వినేద్దాం. ముందుగా రెండో శ్లోకాన్ని విద్దాం. భ్రాంతిం వినా త్వసంగస్య నిష్క్రియస్య నిరాకృతే న ఘటేతార్థసంబంధో నభసో నీలతాదివత్. ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం.
అసంగస్య సంగరహితుడైన, నిష్క్రియస్య క్రియారహితుడైన, నిరాకృతేహ నిరాకారుడగు పరమాత్మకు భ్రాంతిం వినా భ్రాంతిని విడిచి అర్థసంబంధ వస్తు సంబంధము నభసహ ఆకాశమునకు నీలతాదివత్ నీలరంగు మొదలగున వారి వలె నా ఘటేత్ సంభవించదు అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే నీలపు రంగు మొదలైన వాటితోటి ఆకాశానికి ఎట్లా ఏ విధమైనట్టి సంబంధం ఉండదో అలాగే అసంగము నిరాకారము నిష్క్రియ అయిన ఆత్మకు పదార్థాలతోటి ఏ విధమైన సంబంధము ఉండదు. అంటే ఆకాశానికి రంగు ఉండదు, అది నీలంగా కనిపించడానికి కారణం భ్రమే అంటున్నారు. ఇక్కడ మరొక ఉదాహరణని చెప్తూ ఆయన గురువు ఇప్పుడు శిష్యుణ్ణి సందేహానికి ప్రత్యక్ష సమాధానాన్ని కూడాను ఇస్తున్నారు కదా. జీవత్వం నిజంగా ఉంటే మోక్షం ఎలా? ఇప్పుడు గురువు చెప్తున్నాడు, జీవత్వం నిజమైన సంబంధం కాదయ్యా, అది భ్రమ వల్ల మాత్రమే ఏర్పడింది. అసంగుడు అంటే ఆత్మ ఏ పదానికి అంటుకోదు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శరీరం ఏమిటో మరి పుడుతుంది, వృద్ధాప్యం చెందుతుంది, చనిపోతుంది, కానీ ఆత్మకి ఇవేవి అంటుకో. నిష్క్రియ అన్నారు, అంటే క్రియ లేనివాడు. శరీరం చేస్తోంది, మనస్సు ఆలోచిస్తోంది, బుద్ధి నిర్ణయిస్తోంది, కానీ ఆత్మ మాత్రం కేవలం సాక్షిగా చూస్తోంది. అది చేస్తున్నట్లు మాత్రమే కనబడుతుంది. నిరాకృతి అన్నారు, రూపరహితుడు. ఆత్మకి రంగు లేదు, ఆకారం లేదు, పరిమాణం లేదు, అది శుద్ధ చైతన్యం. మరి ఇక్కడ ఈ ఆకాశం నీలిరంగు ఉదాహరణలతోటి అద్వైత దృష్టాంతం మనకి తెలుస్తుంది. ఎలాగా? మనకు ఆకాశం నీలంగా కనిపిస్తుంది, కానీ నిజంగా ఆకాశానికి రంగు లేదు. అయితే ఎందుకు నీలంగా కనిపిస్తోంది? దృష్టి భ్రమ వల్ల. అలాగే ఆత్మకు సంసారం లేదు, కానీ అవిద్య వల్ల జీవుడికి అది కనిపిస్తోంది. సంబంధం కనిపించడం వల్ల నిజమైన సంబంధం అది అయిపోదు అంటున్నారు ఇక్కడ గురువుగారు. సినిమాల్లో అగ్ని కనిపిస్తుంది, కానీ తెర కాలుతోందా? కాలట్లేదు. అద్దంలో ముఖం కనిపిస్తోంది, కానీ అద్దానికి ముఖం లేదు కదా. స్వప్నంలో ప్రపంచం కనిపిస్తోంది, కానీ మేల్కొన్న తర్వాత అది ఉంటోందా? ఉండట్లేదు. ఆత్మలో జీవత్వం కనిపిస్తోంది, కానీ అది పరమార్థంలో నిజం కాదు. భగవద్గీతలో కూడాను కృష్ణ పరమాత్మ మనకి ఆత్మ అసంగుడయ్యా అంటూ చెప్తారు. ఆకాశం యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే అంటారు. ఆకాశం అంటే ఖాళీగా ఉన్న జగ అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావడం వల్ల తనలో కలిగి ఉన్న వాటి చేత కళంకితం కాదు. అదేవిధంగా దేహంలో దాని చైతన్యం అంతా వ్యాపించి ఉన్న ఆత్మ అనేది శరీరం యొక్క గుణాల చేత ప్రభావితం ఎప్పటికీ కాదు అంటూ చెప్తారాయన. అలాగే నైవ కించిత్ కరోమితి, జ్ఞాని నేనేమీ చేయడం లేదని తెలుసుకుంటాడు. ఆత్మ కర్త కాదు అంటాడు. ఆత్మ నిర్గుణుడు. ఎవరు? గుణా గుణేషు వర్తంతే ఇతి మత్వా నా సజ్జతే అంటారు కృష్ణ పరమాత్మ. అంటే ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి వల్లే అన్ని కర్మలు జరుగుతున్నాయని తత్వజ్ఞాని గ్రహిస్తాడు. ఇంద్రియాలు తమ విషయాల్లోనే ప్రవృత్తి చెందుతున్నాయని తెలుసుకుని నేను చేస్తున్నాను అనే ఆసక్తి లేదా అహంకారంలో అతడు చిక్కుకోడు అంటూ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారన్నమాట. గుణాహ గుణేషు అన్నారు, అంటే ఇంద్రియాలు మనస్సు మొదలైన ప్రకృతి వికృతులు శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాలైన గుణేషు అన్న దాంట్లో పరస్పరము వర్తంతే వ్యవహరిస్తున్నాయి. ఆత్మ మాత్రం సాక్షి రూపంగా ఉంటుంది, అది కర్త కాదు అంటూ దీనికి చక్కటి అర్థం అన్నమాట. అసంగోహ్యం పురుష, ఈ పురుషుడు అసంగుడు. ఈ శ్లోకానికి మూలతత్వం అంతా ఇదే. అది బృహదారణ్యకం మనకి ఎప్పుడు చెప్తూ వస్తుంది. అశబ్దం అస్పర్శం అరూపం, ఆత్మకు శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు అంటుంది కఠోపనిషత్తు. అద్వైతం శాంతం శివం, ఆత్మ అద్వైత స్వరూపము, సంబంధరహితం అంటుంది మాండూక్యోపనిషత్తు. ఈ రకంగా మనకి శాస్త్రం అనేక విధాలుగా అసలు స్వరూపమైన జీవుడు నిస్సంగుడు, నిరాకారుడు అంటూ చెప్తుంది. మన జీవితంలో మనం తప్పు తాదాత్మ్యం వల్ల మాత్రమే చేస్తున్నాం. ఉదాహరణకు ఉద్యోగం పోయింది, అప్పుడు మనం ఏమనుకుంటాం? నేను విఫలం అయిపోయాను అనుకుంటాం. ఎవరో విమర్శించారు, నా విలువ తగ్గిపోతుంది అనుకుంటాం. శరీరం అనారోగ్యం అయితే నేను బలహీనం అయిపోయాను అంటాం.
ఇవన్నీ అసంగుడైన ఆత్మను ఉపాధులతో కలపడం అన్నమాట. ఈ అసలు స్వరూపం ఇది కాదు అంటున్నారు శంకరాచార్యులు వారు. ఎవరైనా మనపై కోపంగా మాట్లాడితే మనసు బాధపడుతుంది. కానీ వెంటనే మనం ఇలా ఆలోచిస్తే బాధ మనస్సులో ఉంది, నేను సాక్షి చైతన్యాన్ని, ఆత్మస్థైర్యం, వైరాగ్యం, సమత్వం ఇవన్నీ అప్పుడు వస్తాయి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మకు ప్రపంచంతో సంబంధం నిజంగా నిజమైతే మోక్షం అనేది అసలు అసాధ్యం. బంధం నిత్యం అయిపోతుంది. కానీ సంబంధం భ్రమ మాత్రమే కాబట్టి జ్ఞానం వచ్చినప్పుడుది పోతుంది. స్వప్నం మేల్కొన్న వెంటనే పోవడంలాగా ఇది కూడా జ్ఞానం రాగానే వెంటనే వెళ్ళిపోతుంది. నేను అనే భావాన్ని పరిశీలిస్తే నేను శరీరమా లేక శరీరాన్ని తెలిసినవాడా అన్న ప్రశ్న మనకు ఉద్భవిస్తుందన్నమాట. ఆలోచనలు వస్తున్నాయి, వాటిని గమనిస్తున్నాను కాబట్టి నేను ఆలోచనలు కాదు. రోజూ మనం ఇలా స్మరించుకుంటే నేను అసంగ చైతన్య స్వరూపుణ్ణి అని నెమ్మదిగా మనకి అర్థం అవుతుందన్నమాట. మేఘాలు ఆకాశంలో వస్తాయి, పోతాయి, వర్షం పడుతుంది, కానీ ఆకాశం తడవట్లేదు. అలాగే మనస్సులో భావాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆనందాలు వస్తాయి, కానీ ఆత్మ వేటిని అంటించుకోవట్లేదు. ఈ శ్లోకం యొక్క హృదయమే ఆత్మకు బంధం నిజం కాదు అని చెప్పడం. భ్రమ వల్ల కనిపిస్తోంది, అవిద్య వల్ల అనుభవం అవుతోంది, జ్ఞానం వల్ల తొలగిపోతోంది అంటూ చక్కటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగిందనమాట. మళ్ళీ శిష్యులకి గురువుగారు ఇంకా ఏం చెప్తారు రేపు అన్నది మరో 2 శ్లోకాలని రేపు చెప్పుకుని దానిలో విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.